చెప్పండి, రాబోయే 2024లో జరగబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారేనండి అబ్జర్వ్ చేస్తున్నాను. ఎందుకని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు? ఎందుకంటే టీడీపీ టైంలో అంటే బాగా అంటే ఓసీలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ అనే డిఫరెన్స్ అందరినీ సమానంగా చూస్తున్నారు కాబట్టి అందుకే ఆయనే మళ్ళీ వస్తే బాగుంటుందని. అంటే జగన్ ప్రవేశపెట్టిన పథకాల వల్ల ప్రజలు సోమరపోతులు అవుతున్నారు అని చెప్పేసి ఎవరు అవ్వట్లేదండి, అందరూ అలానే ఉన్నారు. ఒక ఇక్కడనే కాదు, ఒక ఈ స్టేట్లోనే కాదు, అన్ని చోట్ల అలానే ఇస్తున్నారు కదండి. ఒక ఇక్కడే కాదు కదా, ప్రతి స్టేట్లోనే అలానే ఉంది. రాష్ట్రం అభివృద్ధి చెందలేదు, రోడ్లు అవి బాడైపోయినాయి. ఎందుకు బాగాలేదండి? గతంలో దానికంటే ఇప్పుడు ఇంకా బెటరేనండి. 2014 to 19లో వాళ్ళు ఏమన్నా కొంతవరకు వేసుంటే వీళ్ళకి బడ్డెన్ తగ్గేది ఈ ప్రభుత్వానికి. అలా వాళ్ళు వేయకోకుండా వీళ్ళ మీద మొత్తం బడ్డెన్ అంతా వీళ్ళ మీద పడేస్తే ఒక్కలే చేయాలంటే ఎలా చేస్తారండి? అప్పుడు కొంతగా చేస్తే ఇప్పుడు ఉన్నది వీళ్ళు కొంచెం కంప్లీట్ చేసి ఉండేది. వాళ్ళు అసలే చేయకోకుండా ఇప్పుడు వీళ్ళు చేయలేదని ఎలా అంటారండి? వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు. ఎందువల్ల చంద్రబాబు నాయుడు? ఎందుకంటే అంటే అభివృద్ధి జరుగుతులా వీడి వల్ల, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతులా. అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాము అని అంటున్నారు. ఏం సంక్షేమ పథకాలు ఇచ్చిన ఏం సుఖం అండి? మన రోడ్లు ఇవన్నీ డెవలప్ అవుతాయి, మనకేమో కుదురుతుంది. అవన్నీ డెవలప్ అవుందా ఏం చేస్తా ఏం సుఖం? చంద్రబాబు నాయుడు వస్తే సుఖం అనుకుంటున్నాను నేను. ఆయన వస్తే అభివృద్ధి జరుగుద్దా? జరిగిద్ది గ్యారంటీగా. ఇంతవరకు కూడా అలాగే జరిగింది, ఇప్పుడు అలా జరుగుతుంది అని కోరుకుంటున్నాను. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? వచ్చే ఎన్నికల్లో అయితే ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారు మట్టి పనులు బాగా చేస్తున్నారు. అయితే సంక్షేమ పథకాలు మట్టి బాగానే ఉన్నాయి. అయితే నవరత్నాల పథకం కింద అందరూ కూడా చాలా అభివృద్ధి చెందుతున్నారు కనుక వాళ్ళు లేబర్కి కూడా చాలా అభివృద్ధిగా ఉంటుంది. మరి కాకపోతే అండి కొంచెం రేట్లు గురించి ఇబ్బంది పడుతున్నారు జనం. ప్రతి దానికి రేట్లు, గ్యాస్ బండ ఇవన్నీ రేట్లు కూడా పెరిగిపోయినాయి. దాని గురించి ప్రభుత్వం కూడా దాన్ని కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు కానీ చాలా పథకాలు పెట్టారు, మాకు ఎంతో అభివృద్ధిగా తోడ్పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాల వల్ల లేబర్ కూడా కొన్ని పనులు కూడా ఎదురుకెళ్తుంది. సచివాలయం పెట్టాక కొన్ని మాకు కూడా పనులు కూడా బాగా జరుగుతున్నాయి. సచివాలయం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది కనుక జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలు కూడా చేశారు. లేబర్ కూడా చాలా మేలుగా జరుగుతుంది. కానీ ఎవరో కూడా వాలంటీర్ కూడా చాలా ఇంటింటికి కూడా సర్వే చేసి వాళ్ళకి ప్రతి ఇంటింటికి వచ్చి వాళ్ళు సరైన అన్ని పథకాలు అంతనే లేదు కూడా చర్య తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా మాకు వాలంటీర్ కూడా తోడ్పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? జగన్ గారు అవుతారండి. జగన్ గారు. ఎందుకని మళ్ళీ జగన్ గారు? ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు అనుకోని రీతిలో కొన్ని ఉన్నాయి, అనుకోని రీతిలో కూడా కొన్ని అమలు జరుపుతున్నాడు ఆయన. ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజుని ఏదో పని చేయాలి, అది చేయాలి అనే సోమర్థానం అబ్బుతుందని కొంతమంది ప్రతిపక్ష వాళ్ళు అంటారే తప్ప ఎవరు పని ఎవరు వదులుకోరు. ఇప్పుడు నేనున్నా నా పని నేను చేసుకుంటా ఇప్పుడు ఇంకా ఈ వయసులో. అయితే పెన్షన్ వస్తుంది కదా, ఖాళీగా పడుకోలేం కదా, మన కష్టం పని మనం చేసుకుంటాం. అయితే ఇంకొకటి, రేపు జనవరి 1వ తారీఖు నుంచి మళ్ళీ ఆయన సంచలనం ఉన్నటువంటి మళ్ళీ పింఛన్దారులకి 3,000 రూపాయలు ఆయన ఆ రోజుని మాట అన్నాడు. మనం తిప్పుకోకుండా ప్రతి ఒక్కడిగా అమలు జరిపోయే ఉద్దేశంతో ఉన్నాడు తప్ప ఎవరి మాట గురించో ఎవరు ఏది అంటున్నారో వాళ్ళ గురించి మనం పనిచేయాలనేది కాదు. నిత్యం పేద ప్రజలకు అండగా నిలవాలని తపనే తప్ప వేరే ఆలోచన లేదు. చక్కని ఆలోచన, మంచి పరిపాలన దీక్ష కలిగేటువంటి 1947లో మనకి స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పరిపాలించింది, ఇంకో పరిపాలన ఎంతోమంది పాలకులు వచ్చారు. ఇటువంటి పథకాలు ఏ ఒక్క నాయకుడు అని ఎప్పుడైనా పెట్టారా? ఇటువంటి నాయకుడిని ఎనలేని కొనలేము కూడా మనం. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన రాక ఆయన ఇచ్చే సంక్షేమ పథకాల గురించి ఆయనకు ప్రజలు ఆయనకు అండగా ఉంటారు. ఏం చేతనంటే ఆయన ప్రతి ఒక్కరు కూడా పసి హృదయాల్లో కూడా మనసులో మెదులుతున్నాడు ఆయన. ఎందుకంటే ప్రతి అమ్మఒడి ఇంకా 1, 2 అనేది కాదు, మన లెక్క కూడా కొన్ని మాకు చదువు రాని. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి, సామాన్యుడు బ్రతకలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈరోజు అని చెప్పేసి ఆరోపిస్తారు. లేదండి, మామూలుగా అప్పుడు ఆ రోజున కూడా ఇప్పుడు బీజేపీ పరిపాలన ఒక 1977లో ఉల్లిపాయలు అప్పట్లోనే 80 రూపాయలు 100 రూపాయలు అమ్మినాయి. మరి ఆ రోజునే ఏమయ్యారు? ఈ మాటలు ఆ రోజున ఎందుకు అనలేదు? ఒకటి అనుకుందామండి, సామాన్యంగా పెరగడం అనేది తగ్గడం అనేది అది మామూలుగా ఈయన కొన్ని ఇప్పుడు గ్యాస్ ఉంది, అది ఈయన చేతిలోది కాదు, పెట్రోల్ ఉంది. కరెంట్ ఛార్జీలు చూసుకుంటే లోగడ
రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 400-500 వస్తుంది. ఇది పేదల మీద భారం అయింది అని చెప్పేసి అంటున్నారు. అదే ఇందులో కూడా కొన్ని రాయితీలు ఇచ్చారు కదా, కొన్ని రాయితీలు ఈ కరెంటు బిల్లులో కూడా కొన్ని రాయితీలు ఉన్నాయి. ఒకసారి ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఎందుచేతన ఇలా పెంచారు అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఏదో ఉంది కదా అని పేదటి మనిషిని మనం చేద్దాం అనేది ఆలోచన కాదు. ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు అందించే ఒక ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి ఈ రోజున డబ్బులు ఇన్ని ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఆ రోజున గత పాలకులు పరిపాలించినప్పుడు ఈ డబ్బులన్నీ ఏమైపోయినాయి? మనకే స్కాములు వద్దు, స్కీములు ఇచ్చే పరిపాలన కావాలి అని ఈ రోజున ప్రతి ఒక్కడు పేదవాడే కాదు, బడుగు బలహీన ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి కావాలంటారు. మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి, నెక్స్ట్ మళ్ళీ సీఎం ఆయనేనండి. మరి ప్రతి ఒక్కరి మనసులో మెదిలేది. అయితే కొంతమంది స్పీడ్గా రేవో అని గొంతులేయడం కాదు, ప్రతి ఒక్కడు తన మనసులో గోప్యంగా ఉంచినటువంటి పాయింట్ ఇది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందండి. ఆయన అయితే పిల్లలకు కానీ ఏయోటి వస్తాయండి. హైటెక్ సిటీ సంపాదించినట్టు హైదరాబాద్లో అలా అమరావతిలో కూడా పెడతాడు, అందరికీ ఉద్యోగాలు వస్తాయి. అదే అండి, ఆయనే రావాలండి, ఆయనే కావాలి. మాకు అభివృద్ధి చేసాడండి, చేయిపోతాం ఏంటండి. చేతి గుర్తుల వాళ్ళకి మాలాంటి వాళ్ళకి పనిముట్లు ఇచ్చేవాడు, బొళ్ళు ఇచ్చేవాడు, ఇస్త్రీ మేము చాకల వాళ్ళ అబ్బాయిని ఇస్త్రీ పెట్లు ఇచ్చాడు, అన్నీ చేసేవాడు, వాషింగ్ మిషన్లు ఇచ్చాడు. ఇంకా అన్నీ బాగానే ఉన్నాయి. ఈయన మాట్లాడితే డబ్బులు అంటున్నాడు, ఆడికి డబ్బులు, వీడికి డబ్బులు. దేనికంటే రోడ్లు చూసారా, బాదంపూడి నుంచి తాడేపల్లి కూడా వెళ్ళి రోడ్లు ఎలాగున్నాయండి, చాలా అద్వైతంగా ఉన్నాయి. డబ్బులు దేనికండి? నేను పని చేస్తున్నాను, సపోజ్ చెప్తున్నాను, మీ జత బట్టలు చేస్తే 20 రూపాయలు నాకు ఇస్తున్నారు, నాకు డబ్బులు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎవరు ముఖ్యమంత్రి అవుతారమ్మా? చంద్రబాబు నాయుడేనండి. ఎందుకని చంద్రబాబు నాయుడు గారిని కావాలనుకుంటున్నాం? మేము చంద్రబాబు కాలంలో మేము ఒక ముద్ద కూడా తిన్నామండి, చెప్తాం కదండి. జగన్ పరిపాలనలో అసలు మాకు ఏ లోన్లు రాలేదండి. మాకు అసలు లోన్ అన్నది చిన్న వ్యాపారాలకు అన్నది మాకు ఏ లోన్లు ఇవ్వలేదండి. అమ్మ వాళ్ళు కానీ అసలు మాకు ఆయన ఏపినాను మేము ఇప్పుడు వచ్చి మేము ఏం తెలియదండి. ఆయన ఎదురుగా కూడా మేము చెప్తామండి. అంటే కులము మతం చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్తున్నారు. లేదండి, మా ముస్లిమ్స్కి అయితే మాకు అసలు ఏమి ఇవ్వలేదండి. మా అది చిన్న వ్యాపారస్తులు కాబట్టి మాకు అసలు ఏమి తినలేదండి. ఆటో వాళ్ళు తిన్నారు, మిషన్ కుట్టు వాళ్ళకి పెట్టారు, అన్నీ చేశారు, కానీ మాకంటే ఏమి ఇవ్వలేదండి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు దగ్గరే. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? మళ్ళీ జగన్ అనుకుంటున్నాను. ఎందుకని మళ్ళీ జగన్ కోరుకుంటున్నారు? పథకాలు బాగున్నాయి కానీ దాని గురించి. అంటే జగన్ వచ్చిన తర్వాత అభివృద్ధి ఏం జరగట్లేదు అని అంటున్నారు. జరిగే చోట్ల జరుగుతుంది, అన్ని చోట్ల కొంతమంది జరుగుతుందని చెప్పి అంటున్నారు. మళ్ళీ జగన్ వస్తాడండి. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు సీఎం? జగన్. ఎందుకని మళ్ళీ జగన్ ఆయన చేసిన అభివృద్ధి పనులు ఉన్నాయి. అమ్మఒడి, ఇంటింటికి పెన్షన్లో, ఇది లైన్లో నుంచి ఉన్నా కూడా వచ్చేది కదా పెన్షన్. ఇప్పుడు ఇంటికి లెగ్గొట్టి తెల్లగట్ల ఇంటికి వచ్చి మహానుభావుడు ఇస్తున్నాడు. చాలామంది విద్యార్థులకి వాళ్ళకి ఉచితంగా విద్య చెప్తున్నాడు. ఆ మహానుభావుడు కంపల్సరీ మళ్ళీ సీఎం. జగన్ వచ్చిన తర్వాత అభివృద్ధి ఏం జరగలేదు, సంక్షేమ పథకాలు ఏమంటే అన్నీ అంటూ ఉంటాయి, అన్ని మామూలే. దారులు బాగాలేదు, దారుల విషయంలో కొంచెం మైనస్ అండి. ఆ విషయంలో మటుకు మేము మైనస్ ఒప్పుకుంటాం. నెక్స్ట్ మటుకు మళ్ళీ ఆయన సీఎం అండి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? మేమైతే రాష్ట్రం బాగుండాలంటే, అభివృద్ధి చెందాలంటే సీఎం రావడం బాగుంటుంది. ఎవరండి? సీఎం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇప్పుడున్న జగన్ గారి పరిపాలన బాగాలేదంటారా? బాగుంది, రాష్ట్రం అభివృద్ధి అనేది లేదు. ఇక చదువుకునే యువత ఎక్కడికైనా ఉద్యోగం పోయినా వాళ్ళు అడిగేదానికి మీ క్యాపిటల్ ఏదంటే సమాధానం చెప్పడానికి లేకుండా పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజధాని లేదు, చదువుకునే యువత చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని మీద రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు గారు రావాలంట. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందంటే మామూలుగా చంద్రబాబు నాయుడు అవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఇప్పుడు జగన్ గారి పరిపాలన బాగాలేదా? నాకేం బాగాలేదు.